యోహాను సువార్త 10. గొర్రెల దొడ్డిలో ద్వారంలో ప్రవేశించగా ఏడవ మార్గము ఎక్కువాడు దొంగ చూసుకునేవాడి. ఎవరు వాల్మూర్తి లేనోళ్ళు, పిలుపు లేనోళ్ళు, పిలుపు ట్రైనింగ్ చేస్తాం, ఈరోజు చేయటం ట్రైనింగ్ చేస్తాం, చాలు చేయటం చేయొద్దని అడిగితే నీ బతుకు కడుపు అన్నాడు, నీటి మనుక ఆత్మ జన్మించం అన్నాడు, పిలుపు లేకపోతే సేవ చేయొద్దు అన్నాడు. ట్రైనింగ్ చేస్తారు శాస్త్రం, అది నేను ఒప్పుకోనన్నాను. నువ్వు మానవచ్చుకుంది ఆత్మలుగా నీతి మనుక జన్మించి నా పిలుపు పట్టుకుని నువ్వు సేవ చేయవన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ట్రైనింగ్ బైబుల్ ట్రైనింగ్ అని ప్రకటించదవా, పైనొచ్చే సొమ్ముతో చెములుసుకుందువా. బైబుల్ ట్రైనింగ్ అని ప్రకటించదవా, పైనొచ్చే సొమ్ముతో చెములుసుకుందువా. నువ్వున్నాయని కలిపిన దేవుడు నిన్ను ఒప్పున, ఉన్నాయని కలిపి రాసి పంపించినాకి అబద్ధాలు స్వాబద్ధాలు రాసి పంపించిన దేవుడిని నిన్ను ఒప్పుకోడు, క్షమించమన్నాడు. ఉన్నాయని పలికిన దేవుడు నిన్ను ఒప్పున, ఉన్నాయని కలిపిన దేవుడు నిన్ను క్షమించున. తప్పుకుంటే తప్పులు ఒప్పుని ఇప్పటికే నా రక్షణ బైబుల్ శాతబట్టి ఉపదేశం చేయవద్దు, రైతుడని చెప్పి వ్యాసాలు చేయవద్దు. బైబుల్ శాతబట్టి ఉపదేశం చేయవద్దు, రైతుడని చెప్పి వ్యాసాలు వేయవద్దు. పుట్టుకై తోడా నీ గొప్ప చెప్పిన, సన్నములు పెద్దదని బదులు పోసిన. పుట్టుకై తోడాని గొప్పలు చెప్పిన, సన్నములు పెద్దదని బదులు పోసిన. చూసుగా తిరిగి మారున దేవుడు నిన్ను ఒప్పున, సారాయికు తాను మారున దేవుడు నిన్ను క్షమించున. కప్పుకుంటే తప్పుకు ఒప్పుని పడగైనా రక్షణ పడు. అది కోరేవా నా కథకులు ఇట్లుగా ఉంది, బాధ చేయవాక తిరిగి పుట్టకలు ఏంటో జన్మిస్తుంది నీకు తెలియదా, నేను ఉన్నదాన్ని నీకు చెప్తున్నాను అంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. అబద్ధాలు శబ్దాలు రాసి పైకి రాసి పంపిస్తారు బైబిల్ ట్రైనింగ్కి, అదేదో పంపుతారు. అట్టా చెయ్యొద్దండి. నేను పిలువ రక్షణ పొంది దేవుని భయభక్తులు జీవించబడ్డాడు. దేవుని భయభక్తులు కలిగి నువ్వు జీవించబడ్డాడు. భయం భక్తులు భయం లేదు, భక్తి లేదు. భయం లేదు, భయం లేదు. చదవమ్మా. కాదు గొర్రెలు కాపలి అతని వాళ్ళ పాలకుడు గొర్రెలు అది స్వరం